ప్రదోషకాలం అంటే సాయంకాలం 5:45 నుంచి 6:40 వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటారు. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమయమే ఈ ప్రదోషకాలం. అందుకని మనం ఏదైనా నవగ్రహ దోషాలు పోవాలన్నా కూడాను ఈ ఈశ్వరుడికి చండీశ్వర ప్రదక్షిణ చేస్తుంటారు. అది కూడా ప్రదోష కాలంలో మాత్రమే చేస్తూ ఉంటారు. శాస్త్రంలో కూడా ఏం చెప్తుంది అంటే 41 రోజు పాటు సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో ఈశ్వరుడికి చండీశ్వర ప్రదక్షిణ ఎవరికి చెప్పకుండా చేస్తారో వాళ్ళ సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్తారు. ఎవరికి మేము ఫలానా కోసం దానికోసం చేస్తున్నామని కానీ మేము ప్రదక్షిణాలు చేస్తున్నామని కానీ ఎవరికి చెప్పకుండానే ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళటం, ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకి నీళ్లు బయటకు వస్తుంటాయి నాన్న, సోమసూత్రం అంటే ఆ సోమసూత్రం వరకు వచ్చి మరలా రివర్స్లో ధ్వజస్తంభం వరకు రావాలి. అప్పుడు ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాంటివి 5 ప్రదక్షిణాలు చేస్తే సమస్త నవగ్రహ పీఠ నివృత్తి కలుగుతుంది, సంకల్ప సిద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రదోష కాలంలో మరలా శివుడికి అభిషేకం చేసుకోవాలి.